అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. కాపు టైగర్ అంబటి రాంబాబు గారు అని చెప్పేసి ఈ నామకరణం చేసినదా వారు వీరు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపు టైగర్ అని చెప్పేసి అంబటి రాంబాబు గారికి నామకరణం చేయడం జరిగింది. మరి ఒక్కసారి ఈ పదం వెనుక కోణం ఏంటి అనేది రాష్ట్ర ప్రజలు గమనించాలి. మరి ఈరోజు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటల పరంగా ఆయన జైలుకి వెళ్ళి రావడం జరిగింది. ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయనకు మాత్రమే కాపు టైగర్ అని చెప్పేసి బిరుదు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక్కసారి మనం గతానికి వెళ్ళినట్లయితే మరి ఆయన కంటే ముందు అంబటి రాంబాబు గారి కంటే ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వెళ్ళారు. మరి వీళ్ళందరికీ రెడ్డి టైగర్ అనే బిరుదు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి నేను ప్రజలను అడుగుతా ఉన్నా. ఇది ఒక గమనించాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సరే, మరి అదేవిధంగా ఇంకా కొద్దిగా ముందరికి వెళితే వల్లభనేని వంశీ, కొడాలి నాని గారిని ఇద్దరిని జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కమ్మ టైగర్ అనే టైటిల్ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు నేను ప్రజలను అడుగుతా ఉన్నా, మీడియా ముఖంగా సమాజాన్ని అడుగుతా ఉన్నా. సరే, అటు నుంచి ఇంకా కొంత ముందుకు వెళితే నందిగాం సురేష్ గారు, మరి ఈయన జైలుకు వెళ్ళి రావడం జరిగింది. కనీసం ఈయనకి కాపు అంటే ఈ రెడ్లకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఆయనకు సపోర్ట్గా నిలవలేదు. మరి ఈనాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు దళిత టైగర్ అనే బిరుదు ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి నేను ప్రజల్ని మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా, సమాజాన్ని అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజలారా, ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు జోగి రమేష్ గారు కూడా జైలుకు వెళ్ళి రావడం జరిగింది. మరి ఈయన గౌడ టైగర్ అనే బిరుదు ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీడియా ముఖంగా ప్రజలందరినీ అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా సమాజాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు చూడండి, గతంలో ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా తెచ్చారా అని చెప్పేసి ఈరోజు ప్రజలను అడుగుతా ఉన్నా, సమాజాన్ని అడుగుతా ఉన్నా. ఒక కామన్ మ్యాన్గా, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునేటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు నేను ప్రజలను అడుగుతా ఉన్నా, అదేవిధంగా సమాజాన్ని అడుగుతా ఉన్నా. మరి రెడ్డి టైగర్ అనే బిరుదు ఇవ్వలేదు, మరి అదేవిధంగా గౌడ టైగర్ అనే బిరుదు ఇవ్వలేదు, దళిత టైగర్ అనే బిరుదు ఇవ్వలేదు, అతి ముఖ్యంగా కమ్మ టైగర్ అనే బిరుదు కూడా ఆయన ఇవ్వలేదు. మరి కేవలం కాపు టైగర్ అనే బిరుదు ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ నిశ్చితంగా గమనించాలని చెప్పేసి ప్రజలని మోమాటం లేకోకుండా అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి మధ్య దూరం పెంచాలనేటువంటి కుట్ర, మరి అంబటి రాంబాబు గారి యొక్క కుమార్తెను రాజకీయాలకి తేవాలి అంటే ఒక కారణం కావాలి, ఒక అరెస్ట్ కావాలి, ఒక ఇన్సిడెంట్ కావాలి, తద్వారా వీళ్ళు రాజకీయ ప్రవేశం చేయాలనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి కాపు ప్రజలారా అతి ముఖ్యంగా గమనించాలి. ఈరోజు కాపు సామాజిక వర్గం వారు ఎవరి దగ్గర ఉంటే ఏ విధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారనేది అతి ముఖ్యంగా గమనించాలి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు అన్ని కులాల వారు రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. ఇక్కడ ఎవ్వరూ ఏం తక్కువ కాదు. ఇది ఒకప్పుడు కథ వేరు, ఇప్పుడు కథ వేరు అనేది ప్రజలకే స్పష్టంగా ఈనాడు తెలిసే ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి డైలాగులు కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం అని చెప్పేసి ఆయన గతంలో ప్రతి ఒక్క బహిరంగ సభలోనూ, ప్రతి ఒక్క సమావేశంలోనూ ఎక్కడ చూసినా ఇదే డైలాగు కొట్టడం జరిగింది. మరి ఈరోజు చూడండి, మీరు కేవలం కులాల గురించి ప్రస్తావన, ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కుల నాయకుడు అంటే కులాల ప్రస్తావన తెచ్చేటువంటి నాయకుడిగా మిగిలిపోతారేమో అని చెప్పేసి ఈరోజు ప్రజలు గమనించుకోవాలి అని చెప్పేసి అతి ముఖ్యంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు మీరు బాగా గమనించండి, పవన్ కళ్యాణ్ గారిని మరి అదేవిధంగా కాపులకు దూరం చేసేటువంటి ప్రయత్నం, కాపు టైగర్ అని చెప్పేసి అంబటి రాంబాబు గారికి బిరుదు ఇవ్వడం దేనికి సంకేతము అంటే ఈరోజు బూతులు తిడితే దానికి కాపు టైగర్ ఇచ్చేటువంటి నాయకుడు ఒక పక్క, ప్రజల కోసం పోరాటం చేస్తే ప్రజల పక్షాన నిలబడేటువంటి అదే కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని డిప్యూటీ సీఎంగా కూర్చోబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క. కాబట్టి ప్రజలారా, అతి ముఖ్యంగా కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి సోదరులారా, అదేవిధంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సోదరులారా, అదే దళిత వర్గానికి సంబంధించినటువంటి సోదరులారా, మీరందరూ గమనించుకోవాలి. ఈరోజు ఎవరు ఏ విధంగా వాడుకుంటున్నారు. ఇక్కడ మీరు ప్రధానంగా గమనిస్తే నందిగాం సురేష్ గారు ఒకానొక ఇంటర్వ్యూలో ఆయన బాధపడుతూ చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒక దళితుడిని కాబట్టి నాకు ఇక్కడ విలువ లేదు అని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. మరి ఆ పార్టీలో ఎందుకు విలువ లేదు దళితులకు అనేది
గమనించుకోవాలి దళిత సోదరులారా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఈరోజు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు కమ్మ టైగర్ అని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులని, కార్యకర్తల్ని. మరి అదేవిధంగా ఈరోజు రెడ్డి టైగరు, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళు కూడా చాలా చైతన్యవంతులండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపున నిజంగా రెడ్డి సామాజిక వర్గం ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చేటివా అని చెప్పేసి నేను మీడియా ముఖంగా రెడ్డి సామాజిక వర్గం కూడా చైతన్యవంతులు కావాలి ఇంకా ఎవరైనా ఉంటే అని చెప్పేసి కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే చాలామంది అంటే బ్లూ మీడియా ఆరోపణలు చేసినట్టు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మీడియా ఆరోపణలు చేసినట్టు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే ఒక కుల పార్టీ కాదు. ఇక్కడ రెడ్లు ఎదిగినటువంటి నాయకులు ఉన్నారు, బీసీల వారు రాజ్యాధికారం పొందిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉన్నారు. బాలయోగి గారు, మరి లోక్సభ స్పీకర్ అయినటువంటి బాలయోగి గారు, మరి అదేవిధంగా ప్రతిభా భారతి గారిని కూడా మరి చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ అనేది రాజకీయంగా ఎదగాలనుకునేటువంటి వారికి ఒక ప్లాట్ఫామ్ మాత్రమే చూడాలి. అది కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, కేవలం ప్రజల కోసం సేవ చేయాలనేటువంటి ఉద్దేశం. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో ఎదగచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది మహానుభావులు ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్. ఈరోజు జీవీ రెడ్డి గారు ఉన్నారండి. జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసినా సరే ఆయన ఒకానొక ఇంటర్వ్యూలో చెప్తూ నేను రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తినండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ నేను రిజైన్ చేసినా సరే, సభ్యత్వానికి రిజైన్ చేసినా సరే నన్ను ఓన్ చేసుకుంటా ఉంది, అది టీడీపీ క్యాడర్ యొక్క నిదర్శనము, చిత్తశుద్ధికి అని చెప్పేసి ఆయన నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఆయన పార్టీలో లేకపోయినా సరే జీవీ రెడ్డి గారిని ఓన్ చేసుకుంది. మరి ఇక్కడ కులం కనపడిందా? జీవీ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి తెలుగుదేశం పార్టీ నిజంగా వీళ్ళు అన్నట్లు ఒక కుల పార్టీ అయితే ఈరోజు జీవీ రెడ్డి గారిని ఏ విధంగా ఓన్ చేసుకుంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరినీ అడుగుతా ఉన్నా. అతి ముఖ్యంగా ఎవరైతే ఈ కులాల ఉచ్చులో, మతాల ఉచ్చులో, ప్రాంతాల ఉచ్చులో పడి అవతలు ఉన్నటువంటి వాళ్ళ మాయలో పడిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఎదగాలనుకునేటువంటి వారికి ఇది ఒక ప్లాట్ఫామ్. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశం ఎవరికైనా సరే అంచెలంచెలుగా ఎదగడానికి తెలుగుదేశం పార్టీ ఒక ప్లాట్ఫామ్ అనేది అతి ముఖ్యంగా గమనించుకోవాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం.